ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్. పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడుడి. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఎఫిషియన్స్ చాప్టర్ 6 verse 1. పిల్లలారా ప్రభువులో మీ తల్లిదండ్రులకు లోబడుడి, ఇది సముచితము. చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్, ఫర్ దిస్ ఈజ్ రైట్. ఇక్కడ మరి పిల్లలకు పిల్లలారా, కుటుంబంలో పిల్లలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు. మరి ఆ పిల్లలు ప్రభువులో మీ తల్లిదండ్రులకు లోబడుడి, ఇది సముచితము, ఇది ధర్మమే అని చెప్పి మనము తెలుగులో చూస్తున్నాము. మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. విధేయులయుండుట, విధేయత అంటే మరి విని లోబడటం, సమర్పించుకోవటం, సూచనలను పాటించటం. కాబట్టి పిల్లలుగా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. టీచర్స్ చెప్పేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏమండి, పెద్దవాళ్ళు చెప్పేటటువంటి, ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్పేటటువంటి మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి. కాబట్టి ఇది చాలా ముఖ్యము, లోబడటము. టు లిజన్, టు సబ్మిట్, టు ఫాలో అనేటటువంటిది. యేసుప్రభు వారు కూడా చెప్పాడు, నన్ను వెంబడించండి. గొప్ప బోధకుడిగా చెప్పి ఉంటున్నాడు, పిల్లలు ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను, జాలరులుగా. కాబట్టి నాట్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ కన్వీనియంట్ బట్ ఇన్ ద రైట్ వే. కాబట్టి లోబడటం ఎప్పుడో మనకి ఇష్టమైనటువంటివి ఇవే కాకుండా పిల్లరా, ఆ సౌకర్యం ఉన్నప్పుడే కాకుండా సరైనటువంటి విధంగా పిల్లల చెప్పినటువంటి సంపూర్ణంగా చేయటం అనేటువంటిది. యేసు ప్రభులో చూస్తే, చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని అని చెప్తాడు. కాబట్టి సంపూర్ణంగా లోబడటం, చెప్పినట్లుగా పిల్లలు సింపుల్ చైల్డ్ లైక్ ఫెయిత్. పిల్లలు ఏ రీతిగా అయితే పిల్లల విశ్వాసం, పిల్లలకు ఉన్నటువంటి విశ్వాసం మనకు కూడా ఆ రీతిగా ఉండాలి. పిల్లలు దే ఫుల్లీ ట్రస్ట్ గాడ్, ఫుల్లీ లీన్ ఆన్ హిమ్. కాబట్టి ఇక్కడ మరి ప్రభువునందు అని చెప్పి చూస్తున్నాం. పిల్లలారా ప్రభువునందు, ఇన్ ద లార్డ్ మీన్స్ ఒబీడియన్స్ దట్ ఆనర్స్ గాడ్. మనం ఎందుకు తల్లిదండ్రులను విధేయత చూపించాలంటే, ఎందుకంటే దేవుడు మనకు చెప్పి ఉంటున్నాడు, తల్లిదండ్రులను సన్మానించమంటున్నాడు, తల్లిదండ్రులకు లోబడి ఉండమని బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రభువులో అనే మాట అంటే దేవునికి గౌరవం ఇచ్చే విధేయత. పిల్లల దేవునికి మరి సంపూర్ణంగా రెస్పెక్ట్ ఇవ్వటం అనేటటువంటిది. కాబట్టి అది మనము నేర్చుకోవాల్సినటువంటి వారం అంటున్నాం. 3 విషయాలు ఇందులో మనం ధ్యానించిన. మొట్టమొదటిగా ఓబీడియన్స్ ఓపెన్స్ ఆపర్చునిటీ. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు మన యొక్క శ్రేయస్సును కోరి, మన యొక్క మరి బెటర్మెంట్ను కోరుతూ, మనము బాగుగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో సక్సెస్ పరంగా వారు అనేక రీతిలుగా చెప్తుంటారు. చదువుకోమని, క్రమశిక్షణ, క్రమము, ఏ సమయంలో ఏది చేయాలా, ఇట్లాంటివన్నీ కూడా మరి వాటి ద్వారా పిల్లల మనకు విధేయత అవకాశాన్ని తెరుస్తుంది. మన విధేయులమైనప్పుడు ఒబీడియన్స్ హెల్ప్స్ చిల్డ్రన్ గెయిన్ ట్రస్ట్, గ్రో ఇన్ మెచ్యూరిటీ అండ్ క్రియేట్ పీస్. కాబట్టి పిల్లల విధేయత అనేటటువంటిది పిల్లలకు నమ్మకం పెరగటానికి తోడ్పడుతుంది, పరిపక్వత ఎదగటానికి, ఇంటిలో శాంతి కలగటానికి సహాయపడుతుంది. పిల్లల ఇవి మనము మరి గుర్తుంచుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకు మరి లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఎందుకంటే మరి నమ్మకం, ట్రస్ట్ అనేటటువంటిది వస్తుంది, మరి మెచ్యూరిటీ, పరిపక్వత అనేటటువంటిది వస్తుంది, సమాధానం. పిల్లలు
దీస్ ఆర్ ద థింగ్స్ వెరీ ఇంపార్టెంట్. మరి తల్లిదండ్రులుగా మరి మనం కొన్ని వారికి ఇవ్వవలసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పుడు వారు అందులో పిల్లలుగా వారు లోబడవలసినటువంటి వారై ఉంటున్నారు. రెండవది, ఒబీడియన్స్ బిల్డ్స్ గాడ్లీ క్యారెక్టర్. మొట్టమొదటిది అది అవకాశాలు, ట్రస్ట్ అనేటటువంటిది సమాధానం వస్తాయి. రెండవదిగా ఈ యొక్క విధేయత ద్వారా మనలో ఆ దైవికమైనటువంటి ఆ యొక్క వ్యక్తిత్వం, విధేయత దేవుని స్వభావాన్ని నిర్మిస్తుంది పిల్లలు. ద గాడ్లీ క్యారెక్టర్. ఒబీడియన్స్ ఈస్ బెటర్ దాన్ సాక్రిఫైస్. కాబట్టి విధేయత పిల్లారా, ఒబీడియన్స్ షేప్స్ ద హార్ట్. ఈ యొక్క విధేయత ద్వారా మన యొక్క హృదయం కూడా రూపుదిద్దుకుంటున్నది. మరి అధికారాన్ని గౌరవించటం, భావోద్వేగాలను నియంత్రించటం, సరైనది చేయటం నేర్పుతుంది పిల్లలు. కాబట్టి లెర్నింగ్ టు రెస్పెక్ట్ అథారిటీ. కాబట్టి ఆ పైన ఉన్నటువంటి వారిని, అధికారులను, తల్లిదండ్రులను, పిల్లల మరి ఎంతో మంది పెద్దలను పిల్లల గౌరవించటం, ఒక అధికారాన్ని గౌరవించటం, మేనేజ్ ఇమోషన్స్. కాబట్టి కొన్ని కష్టంగా ఉన్నా సరే పిల్లల భావోద్వేగాలు నియంత్రించుకోవటం, మరి డూ వాట్ ఈజ్ రైట్. మరి మంచి సరైనటువంటి చేయటానికి అవి మనకు ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి ఒబీడియన్స్ బిల్డ్స్ గాడ్లీ క్యారెక్టర్. కాబట్టి విధేయత అనేటటువంటి దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క వ్యక్తిత్వం, ఆ యొక్క గాడ్లీ క్యారెక్టర్ అనేటటువంటిది నిర్మించబడటానికి దోహదపడుతుంది. మూడవదిగా, ఒబీడియన్స్ ఇస్ ప్రాక్టీస్ ఫర్ గాడ్స్ గైడెన్స్. కాబట్టి విధేయత దేవుని మార్గదర్శకానికి సాధన పిల్లాల. ఒబీడియన్స్ ఇస్ ప్రాక్టీస్ ఫర్ గాడ్స్ గైడెన్స్. ఈ యొక్క పిల్లల విధేయత ద్వారా, లోబడుట ద్వారా మరి దేవుడు మనకు చెప్తున్నాడు, ట్రస్ట్ అండ్ ఓబే. నాకు నమ్మిక ఉంచి నా విధేయత చూపించాడు, లోబడబంటాం, చెప్పినటువంటి చేయటం. నోవాహు పిల్లల ఆ యొక్క దినాలలో ఒక నోవను యొక్క ఓడను నిర్మించమని చెప్పి ఉంటున్నాడు, దాన్ని చేసి ఉంటున్నాడు పిల్లల. కాబట్టి ఎప్పుడైతే లోబడతామో, చెప్పినటువంటిది చేస్తామో, మరి విధేయత చూపిస్తాం, దేవుని యొక్క చిత్తంలో ఉంటాం, అప్పుడు మనకు పిల్లరా మనకు దేవుని యొక్క మార్గదర్శకానికి సాధనగా ఉంటున్నది పిల్లరా. కాబట్టి ఈ రీతిగా మరి ఓబేయింగ్ పేరెంట్స్ ఇన్ ద లా ట్రైన్ చిల్డ్రన్ టు రెస్పాండ్ టు గాడ్స్ వర్డ్. కాబట్టి తల్లిదండ్రులకు విధేయత చూపించేటటువంటి వారు ఆటోమేటిక్గా వారు ప్రభువులో లోబడటం, అది దేవుని వాక్యానికి ఎలా స్పందించాలో కూడా నేర్చుకుంటాం పిల్లలు. అది ఈ యొక్క స్కూల్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్, మరి గుహంలో పిల్లల దేవుని పిల్లల పాఠశాల అని ఒక పుస్తకం మనం చదువుతాం కదా, దేవుని పిల్లల పాఠశాల. అది ఒక ఇంటిలో క్రమం కానివ్వండి, పరిశుద్ధత కానివ్వండి, దేవుని యొక్క ఉద్దేశాలు, అవన్నీ కూడా క్రమశిక్షణ ఇవన్నీ కూడా నేర్చుకునేటటువంటి ఒక స్కూల్ పిల్లలు, ఒక పాఠశాల. క్విక్లీ, విల్లింగ్లీ అండ్ ఫెయిత్ఫుల్లీ. కాబట్టి నేర్చుకోవటం కూడా ఎంతో ఇష్టపూర్వకంగా, త్వరగా ఇష్టపూర్వకంగా, మరి నమ్మకంగా కూడా పిల్లలు. ఇవన్నీ కూడా అకౌంటబిలిటీ, అవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. కాబట్టి దేవునికి విధేయులు కావటానికి శిక్షణ ఏ రీతిగా అంటే, గాడ్ యూజెస్ ద హోమ్ టు టీచ్ ఒబీడియన్స్. కాబట్టి దేవుడు ఇంటిలోనే విధేయత నేర్పిస్తాడు పిల్లలు. పేరెంట్స్ గైడ్, తల్లిదండ్రులు వారికి నిర్దేశం, మార్గదర్శకం చేస్తారు. పిల్లలు గౌరవంతో సిద్ధంగా ప్రతిస్పందించాలి. తల్లిదండ్రులు మరి ఎంతో ప్రార్థనతోటి పిల్లల మార్గదర్శకంగా ఉంటూ, మాదిరిగా ఉంటూ పిల్లల వారికి మరి పిల్లలకు చెప్తున్నప్పుడు వారు కూడా లోబడతారు, స్పందిస్తారు, ప్రతిస్పందిస్తారు, మరి సిద్ధంగా ఉంటారు పిల్లల. కాబట్టి ఓవర్ టైమ్ దిస్ ట్రైనింగ్ హెల్ప్ చిల్డ్రన్ రికగ్నైజ్ గాడ్స్ వాయిస్ అండ్ యాక్సెప్ట్ కరెక్షన్. కాబట్టి ఈ రీతిగా కాలక్రమేణా ఈ శిక్షణ పిల్లల దేవుని స్వరాన్ని గుర్తించడానికి, దేవుని యొక్క చిత్తం తెలుసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి, సమాధాన పడటానికి, సంతోషంగా ఉండటానికి, మరి సంతృప్తితో ఉండటానికి అవన్నీ కూడా మరి దోహదపడతాయి పిల్లల. కాబట్టి మనం పిల్లలుగా ఓబే ప్రాంప్ట్లీ, డోంట్ డిలే ఆర్ ఆర్గ్యూ. కాబట్టి పిల్లల త్వరగా మరి విధేయత చూపించడం, ఆలస్యం చేయకూడదు. చేస్తానులే అంటే ఇంకా నవ్ ఆర్ నెవర్ పిల్లల. ఆ రీతిగా కాకుండా లోబడటం, ఇమ్మీడియట్గా పిల్లలు ఓబే ప్రాంప్ట్లీ, ఆలస్యం చేయకండి, వాదించకండి. చాలా మంది ఆర్గ్యూ చేస్తుంటారు పిల్లలు, వాదన పెట్టుకుంటుంటారు.
ఆ, 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 ఇట్లా ఎందుకు చేయాలా కొంతమందికి అట్లా అడ్డంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అది మంచిది కాదు. రెండవదిగా ఓబే రెస్పెక్ట్ఫుల్లీ, యూజ్ కైండ్ వర్డ్స్ అండ్ విల్లింగ్ యాటిట్యూడ్. కాబట్టి గౌరవంతో విధేయత చూపించడం, మంచి మాటలు, సిద్ధమైనటువంటి మనసు ఉండాలి పిల్లల. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రెస్పెక్ట్ఫుల్లీ, ప్రాంప్ట్లీ. రెండవదిగా గౌరవంతో. ఆ, 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 మళ్ళీ తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి మనము రెస్పెక్ట్ఫుల్గా గౌరవంతో విధేయత చూపించాలి. మంచి మాటలు, సిద్ధమైన మనస్సు. మనసు ఎక్కడ ఉంటుంది అక్కడ మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ అ వే, వేర్ దెర్ ఇస్ మైండ్ దెర్ ఇస్ వే పిల్లలు. కాబట్టి మనసు ఇష్టపూర్వకంగా చేయటం. ఓబే స్పెసిఫికలీ, డూ ఎగ్జాక్ట్లీ వాట్ వాస్ ఆస్క్డ్. కాబట్టి ఖచ్చితంగా విధేయత చూపించడం, చెప్పినటువంటిది చెప్పినట్లుగా. అదేదో సగం చేయటం కాదు, లేకపోతే ఇంకొక రీతిలో చేయటం, చేశానులే అని కాదు. కానీ పిల్లరా, యాజ్ ఇట్ ఈస్, ఏదన్నా చెప్పినప్పుడు పనిని చెప్పింది అది చేయాలి. అటు ఆ రీతిగా చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు కూడా నమ్మకం ఏర్పడుతుంది, ట్రస్ట్ అనేటటువంటి కాన్ఫిడెన్స్. అలా మంచి దాసుడా. అది చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నప్పుడు ఇంకా పెద్ద వాటిలో కూడా మనకు ఎక్కువ బాధ్యతలు ఇవ్వటం అనేటువంటిది ఇస్తారు. కాబట్టి ఒబే విత్ ప్రేయర్. కాబట్టి హెల్ప్ మీ ఒబే ద లార్డ్. కాబట్టి ప్రార్థించండి. కొన్నిసార్లు ఎంతో కష్టంగా ఉంటుంది. ప్రతి దినం కూడా దేవుని సన్నిధిలో వేడుకోండి, ప్రభువా మీకు విధేయుడినై జీవించడానికి సహాయం చేయండి, లోబడటానికి సహాయం చేయండి. ఎంత కష్టమైన, నష్టమైన, భారమైన, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నా సరే ప్రభువా మరి తండ్రి, లోబడే స్వభావం నాకు ఇవ్వండి ప్రభువా. లోబడేటువంటి వారు ఎంత దీనంగా ఉంటారు, ఎంతగా యథార్థంగా, నమ్మకత్వంగా ఉంటారు పిల్లలు. కాబట్టి మరి క్విక్ రిఫ్లెక్షన్ ఏంటంటే, మరి వాట్ ఇన్స్ట్రక్షన్ డిడ్ ఐ రెసిస్ట్ ఎస్టర్డే అండ్ హౌ కెన్ ఐ ఒబే ఇట్ టుడే. కాబట్టి ఏది మనము మరి ప్రతిఘటించాము, ఏది విధేయత చూపించలేకుండా ఉన్నాము, ఏ ఆదేశాన్ని. కాబట్టి ఈరోజు విధేయత చూపించేలాగన మరి పాటిస్తానని చెప్పటం పిల్లలు. కాబట్టి పిల్లలుగా మరి ఓబీడియన్స్ నాట్ జస్ట్ బిహేవియర్, ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ ట్రైనింగ్. విధేయత ఇది మరి విధేయత అనేటటువంటిది కేవలం ప్రవర్తన కాదు, అది ఆధ్యాత్మిక శిక్షణ. అది పిల్లల ఒక ఆధ్యాత్మికంగా మనల్ని ఒక ట్రైనింగ్ అనేటటువంటిది. గాడ్స్ వర్డ్స్ ఇస్ ఓబేయింగ్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్ ఈజ్ రైట్. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మరి తల్లిదండ్రులకు ప్రభులో విధేయులై ఉండట సముచితము, ఇది ధర్మము. దేర్ ఇస్ రీజన్ ఇన్ ఇట్. ఇది ఎంతో కరెక్ట్ అని చెప్పి చెప్తుంది, ఖచ్చితము అని చెప్పి. కాబట్టి చూస్ ఒబీడియన్స్ టుడే విత్ విల్లింగ్ స్పిరిట్, ట్రస్టింగ్ గాడ్ ఈజ్ షేపింగ్ యూ. కాబట్టి పిల్లలు ఈరోజు ఒక సిద్ధమైనటువంటి మనసుతోటి విధేయతను మరి ఎంచుకుందాము. దేవుడు మరి మనల్ని తీర్చిదిద్దుతాడని నమ్ముదాం పిల్లల. దేవుని యొక్క ఆ స్కూల్, దేవుని యొక్క పిల్లల పాఠశాలలో పిల్లల ఆ క్రమము, క్రమశిక్షణ, పరిశుద్ధత, ఆ యొక్క దేవుని యొక్క వ్యక్తిత్వము, దేవుని యొక్క స్వరం ఏంటో, ఇవన్నీ కూడా ఆత్మీయంగా పిల్లరా మనం ముందుకు వెళ్ళటానికి దోహదపడతాయి. కాబట్టి లోబడి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, ఓ గొప్ప ప్రభువా తండ్రి, 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 బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెరిగి పెద్దవాడు దాని నుంచి తొలగిపోవడం అంటున్నారు తండ్రి. విధేయత, లోబడే స్వభావం, వినయ విధేయతలు ప్రభువా తండ్రి, ఓ గొప్ప ప్రభువా కుటుంబంలో నుంచి మేము తండ్రి నేర్చుకోగలం నాయన తండ్రి. సహాయం చేయండి. సాతాను ఏ రీతిగా ప్రభువా గొప్ప దేవ వినటువంటి పిల్లలకు శ్రమ అని చెప్పి, లోబడండి పిల్లలకు శ్రమ అంటున్నారు నాయన తండ్రి. సహాయం చేయండి. తిరుగుబాటుతనం, రెబలియస్ చిల్డ్రన్ చూస్తున్న అవిధేయత ప్రభువా దేవా సహాయం చేయండి నాయన. ఓ గొప్ప ప్రభువా తండ్రి, తండ్రి, తల్లిదండ్రులకు లోబడి ఉన్నప్పుడు ఎంత సమాధానం, ఎంత సంతోషం. తల్లిదండ్రులు ఎంత ప్రభువా కుటుంబాల్లో ప్రభువా దేవా ఎన్ని గొప్ప కార్యములు జరగట చూడగలం నాయన. మీరే సహాయం చేయండి. ఓ గొప్ప ప్రభువా, పరిశుద్ధుడైనటువంటి దేవ, మీరే సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ముఖ్యంగా యవనస్తులను, పిల్లలను తండ్రి ప్రభు ఎందుకు చెప్తున్నారంటే తెలుసుకొని తండ్రి లోబడటానికి సహాయం చేయండి. మీ ఉద్దేశాలు ఎరిగి మీ చిత్తం ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. ఇంకా వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా తండ్రి మంచి జీవిత భాగస్వాములు దయచేయండి. ఇదైనా దేవులతో నింపి పంపమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున
అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.